ఏంటి బంగారి, నీ దగ్గర పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? అన్నీ కరెక్ట్గా ఉన్నాయి జాన్సమ్మా. అన్నీ కరెక్ట్గానే ఉన్నా నీకు పర్మిషన్ ఎందుకు దొరకలేదో ఇప్పటికైనా అర్థమైందా? అది చాలా క్లియర్గా అర్థమైంది జాన్సమ్మా. ఝాన్సీ, నువ్వు అనవసరంగా నన్ను బ్లేమ్ చేస్తున్నావు. నేను నా ఇంటి కోడలు, నా వారసురాలు. కానీ బంగారి ఆ ఐడెంటిటీని దేనికి వాడుకోకుండా నిజాయితీగా మీ ఆఫీస్ ముందు నించుని పర్మిషన్ అడుగుతోంది. కానీ మీరు నా మీద పగ తీర్చుకోవాలని బంగారిని ఇబ్బంది పెడుతున్నారు. ఏంటి కాలోజీ, నువ్వసలు మనిషివేనా? నువ్వు ఎలక్షన్లో నిలబడితే ఏమైనా చేస్తావా? మీ ఇష్టానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మార్చేస్తారా? ఏది నా ముందు పర్మిషన్ తనకి ఇవ్వను అని చెప్పి చూడండి. ఇప్పుడు చెప్పండి, పర్మిషన్ లేదా? మేడం, అదేంటంటే అది సెక్రటరీ గారు, పోయిన ఎలక్షన్లో మీరు నా సపోర్ట్ కోసం నా ఇంటి గుమ్మం ముందు నించున్నప్పుడు ఏమేం వాగ్దానాలు చేశారో మీకు గుర్తుందా? లేదు, గుర్తు చెయ్యమంటారా? ఇప్పుడే ఈ నిమిషమే నేను అనుకుంటే ఈ అసోసియేషన్లో మీరెవ్వరూ ఉండలేరు. చూస్తారా? మేడం మేడం, అంత దూరం ఎందుకు వెళ్తారు మేడం? ఇప్పుడు మీకేం కావాలి? బంగారి మెంబర్ అవ్వాలి, అంతే కదా? బంగారి, మీ పేపర్ ఇవ్వండి. ఇవ్వండి మేడం, ఇవ్వండి 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 మేడం, ఇవ్వండి. ఇవ్వండి. ఇదిగోండి సార్. ఇదిగోండి. ఇక నుంచి ఈ అసోసియేషన్లో మీరు కూడా వన్ ఆఫ్ ద మెంబర్. మీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏమేం సపోర్ట్ చేయాలో అన్ని అసోసియేషన్ దగ్గరుండి చేస్తుంది. కంగ్రాచులేషన్స్ బంగారి. థ్యాంక్ యూ జాన్సమ్మా. బంగారి, అందరితోనూ ఒకే లాంగ్వేజ్లో మాట్లాడకూడదు. ఒకరికి తెలుగు అర్థమవుతుంది, ఒకరికి ఇంగ్లీష్ అర్థమవుతుంది, ఒకరికి చైనీస్ అర్థమైతే ఇంకొకరికి చేత్తో చెప్తే అర్థమవుతుంది. కొంతమందికి బెదిరిస్తే అర్థమవుతుంది. వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో మాట్లాడితేనే కదా మనం అనుకుంది చెయ్యగలం. ఝాన్సీ, ఇది అరాచకం. నువ్వు ఒక సాధారణ మెంబర్. నువ్వెలా అధికారంలో ఉన్న వాళ్ళని బెదిరిస్తావు? కాళోజీ సార్, మీకు అధికారం అనేది ఇచ్చింది మాలాంటి సాధారణ మనుషులకి తోడుగా ఉంటారని, మమ్మల్ని అణిచిపెట్టి ఉంచుతారని కాదు. పదవి ఉంది కదా అని అహంకారం చూపించకండి. అది ఎక్కువ రోజులు ఎవ్వరి దగ్గర ఉండదు. బంగారి, జాన్సమ్మా, పద వెళ్దాం. మంచిది మేడం. పద.